నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. బెంగాల్ కరువు గురించి చిన్నగా మొదలైన వార్తలు కొన్ని రోజుల్లోనే దేశాన్ని వణికించేంత పెద్దవయ్యాయి. బెంగాల్ ప్రజలకు సహాయం చెయ్యాలనే ప్రచారంతో ప్రజలను చైతన్యపరుస్తున్నారు కమ్యూనిస్టు యువతీ యువకులు. వారిలో కొందరు పాటలు రాశారు. మరికొందరు నాటకాలు తయారు చేశారు. కొందరు ఒక బృందంగా ఏర్పడి బెంగాల్ వెళ్ళి కరువుని స్వయంగా అధ్యయనం చేయాలని, దానితో పాటు వాలంటీర్లుగా అక్కడ పనిచేయాలని నిశ్చయించుకున్నారు. ఆ బృందంలో కామేశ్వరరావు ఉన్నాడని తెలిసి శారదకు ఆందోళనగా ఉంది. కామేశ్వరరావు శారదకు మంచి స్నేహితుడు, మేధావి, బాగా చదువుతాడు. శారదతో దీటుగా చర్చలు చేయగల సామర్థ్యం ఉన్నవాడు. కానీ అతి సున్నిత హృదయుడు. ఎదుటివారు బాధపడుతుంటే చూడలేడు. వారి కళ్ళు తడికాకముందే అతని చెంపలు కన్నీటితో తడిసిపోతాయి. అలాగే హఠాత్ నిర్ణయాలు తీసుకుంటాడు. కొన్ని రోజులు ఎవరికీ కనబడకుండా ఎటో వెళ్ళిపోతాడు. ఇలాంటి వాడు ఆ కరువు దృశ్యాలు చూసి భరించగలడా అని శారదకు భయం వేసింది. వార్తల్లో చదువుతుంటేనే ఒళ్ళు జలధరించి అన్నం సహించటం లేదు. కామేశ్వరరావు అవన్నీ చూసి మనిషిలా తిరిగి రాగలడా అనిపించింది. కానీ ఏం లాభం? ఎవరు చెప్పినా వినే మనిషి కాదు. ఈ బృందంతో వెళ్లకుండా బలవంతంగా ఆపినా ఒక్కడే ఏదో ఒక రోజు కలకత్తా రైలు ఎక్కేయగల సమర్థుడు. దానికంటే 10 మందితో కలిసి వెళ్ళటమే నయం అనుకుని ఆందోళన అణుచుకుంది. సూర్యం కూడా అదే నయమన్నాడు. మధ్యలో ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోయినా తీసుకురావడానికి మన వాళ్ళుంటారు, వెళ్ళనివ్వక్క అన్నాడు. మూర్తితో చెబితే నువ్వు ఇన్ని విషయాలు ఎందుకు పట్టించుకుంటావు? ఒకవైపు ప్రజాయుద్ధ ప్రచారం, మహిళా సంఘం సభలు, నీ హాస్పిటలు, పార్టీ సమావేశాలు, వీటన్నిటితో మళ్ళీ కామేశ్వరరావు ఏమవుతాడు, సోమేశ్వరరావు ఏమవుతాడు అని ఒక్కొక్కరి గురించి పట్టించుకుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? ఒక మనిషి చేసే పనులేనా నువ్వు చేసేది? అందరి బాధ్యతలు నువ్వేనా మోసేది? కామేశ్వరరావు సంగతి తర్వాత, కాస్త నటాష గురించి కూడా ఆలోచించు అని మనసులో కోపమంతా వెళ్ళగక్కి వెళ్ళాడు. శారద ఈ ఉరుములేని పిడుగుల జడికి ఆశ్చర్యపోయింది. ఏమైంది మూర్తికి? ఏదో జరిగింది, లేకపోతే ఇంత ఉద్రేకపడడు అనుకుని మేడ మీద నుంచి కిందకు దిగింది. కింద సుబ్బమ్మ నటాషని ఎత్తుకుని నిలబడి ఉంది. డాక్టర్ గారి కూతురికి కాస్త ఒళ్ళు వెచ్చబడింది. డాక్టర్ గారి మొగుడికి కోపం వచ్చింది అన్నది తమాషాగా. శారదకంతా అర్థమైంది. నటాషాను ఎత్తుకుని మేడ మీదకు వెళ్ళి మందు తాగించి నిద్ర వచ్చి మళ్ళీ భుజాన వేసుకుని వచ్చి తల్లికి అప్పగించింది. ఇవాళ అన్నం పెట్టకమ్మా, పాలు చాలు, రేపటికి తగ్గిపోతుంది. నీ కూతురి గురించి మీ ఆయనకు దిగులు, నా కూతురు గురించి నాకు దిగులు. మరీ పనులెక్కువ అవుతున్నాయి. తిండి తినటం లేదు, నిద్ర పోవటం లేదు. ఎట్లాగమ్మా ఇట్లయితే? ఏం పర్వాలేదమ్మా, మా అమ్మ నా పొట్ట మాడనివ్వదు, ఎలాగోలా నిద్ర వచ్చుతుంది. సుబ్బమ్మ నవ్వి మాటలు చెప్తావు. మూర్తి మాత్రం బాగా దిగులు పడుతున్నాడు. అతను మద్రాసు నుంచి వచ్చినా నీకు తీరిక దొరకదు. అక్కడున్నా నీ గురించి నా బెంగే కదా పాపం. పిల్ల కూడా నన్ను వదిలి తొందరగా అతని దగ్గరకు పోదు. ఈ దిగుళ్ళతో సతమతమవుతున్నాడు. తను ఇక్కడికే వచ్చేస్తానంటున్నాడు. వచ్చి ఇక్కడేం చేస్తాడు? మద్రాసు పనులు ఎవరికి అప్పజెప్పి వస్తాడు? అతనిక్కడికి వస్తే నాకు మాత్రం కాస్త తెరిపిగా ఉంటుందా? కానీ పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయమ్మా, అందరం సర్దుకుపోవాలి అంటూ హాస్పిటల్కి వెళ్ళింది శారద. మూర్తిని బెజవాడకు వచ్చి పూర్తికాలం ఇక్కడి పార్టీ పనులు చూసుకోమంటున్నామని రాష్ట్ర కమిటీ నుంచి వార్త వచ్చిన రోజు శారద సంతోషించింది. ముఖ్యంగా నటాష, మూర్తి దగ్గరవుతారని నిశ్చింతగా అనిపించింది. ఇంట్లో వచ్చిన ఈ మార్పే కాదు,
బయట వాతావరణంలో కూడా మార్పు వస్తోంది. ప్రపంచ యుద్ధంలో హిట్లరు పరాజయం తప్పదని గట్టిగా రుజువవుతోంది. కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా ఉద్యమంతో ప్రజలకు దగ్గరవుతుంటే కమ్యూనిస్టులు ప్రజాయుద్ధ పంథాతో దగ్గర అయ్యారు. అది పైతరగతి, మధ్యతరగతి వర్గాలలో ఎక్కువ కనిపిస్తోంది. కృష్ణా, గుంటూరు ప్రాంతంలో చిన్న రైతులలో, కూలీలలో కూడా వారు గట్టి పట్టు సంపాదించారు. క్విట్ ఇండియా అంటున్న ప్రజల మనసుల్లో కూడా సోవియట్ యూనియన్ గురించి ఆసక్తిని పెంచారు. దాని ద్వారా సోషలిజం అనే భావనను బలంగా వ్యాపింపచేయగలిగారు. శారదాంబ, ఆమె చుట్టూ ఉన్న మహిళా బృందం చేసే పనులు మామూలు ప్రజలకు ఆశ్చర్యంగా ఉండేవి. కానీ వారి పట్ల విముఖత కలగలేదు. ఒకవైపు బోసు, మరొక వైపు గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజలను విపరీతంగా ప్రభావితం చేస్తున్న కమ్యూనిస్టు భావాలు ప్రజలకు దగ్గరయి కమ్యూనిస్టుల మీద గౌరవం పెరిగిందంటే అది శారద, రామకృష్ణయ్య, ఈశ్వరయ్య, వెంకట్రావు, సూర్యావతి వంటి వాళ్ళ నాయకత్వ ప్రభావమే. జర్మనీ ఓడిపోయిన రోజున పెద్ద పండుగలా ప్రజల్లో ఉత్సాహం నింపగలిగారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మొదలైంది అసలు సమస్య. ప్రజలలోకి ఎట్లా వెళ్ళాలి? ప్రజాయుద్ధ పంథా తర్వాత ఆంధ్ర ప్రాంతంలో కార్యక్రమం ఏమిటి? ఈ చర్చలు జరుగుతుండగానే ఒకవైపు ఎన్నికలు, ఇంకోవైపు తెలంగాణలో నైజాం వ్యతిరేక పోరాటంలో పెరుగుతున్న కమ్యూనిస్టు పార్టీ ప్రాబల్యం, బెంగాల్లో కరువు గురించి పట్టించుకుని పనిచేయాలనే నిర్ణయం, వీటన్నిటికీ తోడు కళా సాహిత్య రంగాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలు, రచయితల సంఘాల ఏర్పాట్లు, నాటకాలు, ఒకటి కాదు ఆలోచించుకునే వ్యవధానం లేకుండా పనులు వచ్చి మీద పడుతున్నాయి. మూర్తి మద్రాసు నుంచి బెజవాడకు వచ్చేసిన 2 నెలలకు అప్పటి వరకు శారద చూస్తున్న కృష్ణా జిల్లా బాధ్యతలు మూర్తికి అప్పగించింది పార్టీ. శారదకు ఆ మార్పెందుకో అర్థం కాలేదు. నువ్వు కొత్తగా వచ్చావు. ఇక్కడి పరిస్థితుల గురించి అవగాహన లేదు. పార్టీ నిన్ను గౌరవించటానికన్నట్లు, నీకో పని చూపటానికన్నట్లు ఈ బాధ్యత ఇచ్చిందనుకో, నువ్వెట్లా ఒప్పుకున్నావు? నా వల్ల కాదని ఎందుకు చెప్పలేకపోయావు? శారద ప్రశ్నకు మూర్తి దగ్గర సమాధానం సిద్ధంగానే ఉంది. నువ్వు చాలా అలసిపోతున్నావు శారద. ఒకవైపు నీ ప్రాక్టీసు, ఇంకోవైపు మహిళా ఉద్యమం, ఇప్పుడు తల్లివయ్యావు. వీటన్నిటితో జిల్లా అంతటినీ నీ భుజాలకెత్తుకోవడం కష్టం. నా భుజాలు ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడి విషయాలు నీ ద్వారా నాకు చాలా వరకు తెలుసు. తెలియనివి తెలుసుకుంటాను. పార్టీ నిర్ణయం వెనుక కూడా ఇవన్నీ ఉన్నాయి. గృహిణి, భార్య, తల్లి ఈ పదాలు నాకు నప్పవు. నువ్వు నా జీవితంలోకి వచ్చినందువల్ల నా జీవితం ఏమీ మారదు. మారనవసరం లేదు విసుగ్గా అంది. మారుతుందో మారదో ఆ సంగతి ముందు ముందు తెలుస్తుంది. కానీ నీకు బాధ్యతలు పెరిగిపోయాయి. డాక్టర్గా నువ్వు చెయ్యవలసినంత చెయ్యలేకపోతున్నావు. నాకు ఈ జిల్లా పనుల గురించి తెలియజెప్పడానికి నువ్వున్నావుగా. శారదకు ఏదో చికాకు మనసంతా. కానీ పార్టీ నిర్ణయాన్ని కాదనటం తేలిక కాదు. తను జిల్లా పార్టీ నాయకత్వం వదలకూడదని కాదు. తన స్థానంలో రావడానికి అర్హులైన వారు సుబ్బారావు గారే ఉన్నారు. చాలా కింది స్థాయి నుంచి పైకి వచ్చిన కార్యకర్త. నిజమైన కమ్యూనిస్టు. ఊరికే మాటలు చెప్పి తప్పించుకునే మనిషి కాదు. తన జీవితంలో ఆచరించే వ్యక్తి. మూర్తికి జిల్లా బాధ్యత అప్పగించటం అంటే కేవలం తన భర్త కాబట్టే. తమ పెళ్ళి కాకపోతే అతనిక్కడికి రానే రాడు కదా. ఇంత స్పష్టంగా కనపడుతున్న విషయానికి మూర్తి కళ్ళెందుకు మూసుకున్నాడు? ఏదేమైనా పార్టీ నిర్ణయించినప్పుడు తనకు ఇన్ని ఆలోచనలు అనవసరం అని అక్కడితో సమాధానపడింది శారద. సత్యవతి నాదెల్లవారి పాలెంలో మహిళా సంఘం సభ తర్వాత వాళ్ళన్నయ్య దాసుని కలిసింది. దాసు పార్టీ నాయకులతో మాట్లాడి ఆమెను రాజమ్మతో కలిపి పార్టీ ఆఫీసు వెనుక గదిలో ఉండి మహిళా సంఘం పనులు చేసేలా ఏర్పాటు చేశాడు. రాజమ్మది, సత్యవతిది దాదాపు ఒకే వయసు. కాస్త రాజమ్మే పెద్దదేమో. ఇద్దరూ బాగా కలిసిపోయారు.
రాజమ్మ చుట్టుపక్క గ్రామాలన్నీ తిరిగి మహిళా సంఘం ఆశయాలు వివరిస్తూ మహిళలను సమీకరించే పని చేస్తోంది. సత్యవతికి బెజవాడలో మహిళా సంఘం పనులు కొన్ని అప్పగించి రాజకీయ శిక్షణ కూడా ఇచ్చేలా ఏర్పాటు చేశారు. చెరొక 20 రూపాయలు నెలకు ఇచ్చేవారు. అద్దె, భోజనం, మిగిలిన ఖర్చులన్నీ అందులోనే. రాజమ్మకు గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ మంచి భోజనం దొరికేది. సత్యవతికి వంట సరిగా రాదు. మొదట్లో అవస్థ అయినా రాను రాను అలవాటు పడింది. పార్టీ ఆఫీసులో, మహిళా సంఘంలో చురుగ్గా పనిచేస్తూ, కుదురుగా ముచ్చటగా ఉంటూ, ఎంతో సంస్కారంతో మాట్లాడే సత్యవతి పార్టీ సానుభూతి పరులైన కొందరి యువకుల మనసుల్లో కల్లోలం రేపింది. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనే కోరికను పార్టీ పెద్దలతో చెప్పారు. అవివాహితల బాధ్యత పెద్ద బాధ్యత అని పార్టీ భావించేది. వాళ్లకు పెళ్లి చేస్తే తమ గుండెల మీది బరువు తగ్గి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు అనే భావన తెలిసి తెలియక అందరిలో ఉండేది. దానితో సత్యవతికి ఇక్కడ కూడా సంబంధాలు రావడం మొదలైంది. సత్యవతి ప్రతి సంబంధాన్ని తిరస్కరించేసరికి పార్టీ నాయకులకు చికాకు, అనవసరమే అయినా వచ్చింది. ఈ సత్యవతి సంగతేమిటో తేల్చమని మహిళా సంఘ నాయకులకు ఆదేశాలిచ్చారు. అది శారద వరకు వచ్చింది. శారద జరిగిందంతా తెలుసుకుని నిర్ఘాంతపోయింది. సత్యవతి పెళ్లి తప్పించుకుని చదువుకోవాలని వస్తే చదువు గురించి ఆలోచించకుండా సంవత్సరంలో 4-5 పెళ్లి సంబంధాలు ఆమె ముందు పెట్టడం ఏమిటి? ఆ అమ్మాయి వద్దంటే ఈ అమ్మాయికి ఎవరు నచ్చరేమిటని కోపగించుకొని అదొక చర్చ చేయడమేమిటని అందరినీ మందలించి, మీకు వీలైతే ఆ అమ్మాయిని బెనారస్ మెట్రిక్కు తయారు చేయండి. లేదంటే జనరల్ పుస్తకాలు చదువుతూ ఆ అమ్మాయి తనే తంటాలు పడి చదువుకుంటోంది. మహిళా సంఘంలో పనిచేస్తుంది కాబట్టి ధైర్యం, ఆత్మవిశ్వాసం, లోకజ్ఞానం పెరుగుతాయి. ఆ పిల్లకు 16 ఏళ్లే, చిన్న పిల్ల, అది కూడా బాల్య వివాహమే అంటూ బాగా చిరాకు పడింది. శారద మాట్లాడిన తర్వాత ఇక సత్యవతికి పెళ్లి చేయాలనే ఆలోచన అందరూ మానుకున్నారు. సత్యవతి నిశ్చింతగా తన పని తాను చేసుకుంటోంది. కన్యాశుల్కం నాటకం, పూర్ణమ్మ గేయరూపకం సాంస్కృతిక బృందాల ప్రదర్శనల్లో ముఖ్య భాగమైపోయాయి. పార్టీ సభ్యులు స్వయంగా నటించి కన్యాశుల్కం నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. సుభద్ర, సుబ్బారావు దంపతులు కోటేశ్వరంలకు కన్యాశుల్కం నాటకంతో బాగా పేరొచ్చింది. పద్మ భయం భయం అంటూనే చక్కగా నటించింది. సూర్యం సంతోషించాడు. అంతకు ముందొకసారి ముసలిమొగుడిని పెళ్లి చేసుకోమనే అర్థం వచ్చే పాటలు పాడారని మహిళా సంఘం వాళ్ళని తిట్టి, మీకు ముసలివాళ్ళు పనికిరారా అంటూ అర్థం లేని మాటలు మాట్లాడిన కార్యకర్తలకు బాల్య వివాహాల గురించి, వాటి చెడు ఫలితాల గురించి అర్థమైంది. అలాంటి మాటలు వినిపించడం లేదు. రచయితల సమావేశాలు తరచూ జరగటంతో ఆంధ్ర ప్రాంతంలో ఒక చైతన్యం వ్యాపించింది. అది రాజకీయాలకు, సంస్కారాన్ని జతకలిపే చైతన్యం. కమ్యూనిస్టులంటే సంస్కారవంతులని, స్త్రీలను గౌరవిస్తారనే అభిప్రాయం సామాన్య జనాల్లో కూడా ఏర్పడింది. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.